హాయ్ అండి అందరికీ. ఈరోజు బొంబాయి సాంబార్ అలాగే ఇడ్లీ ఈరోజు టిఫిన్కి అయితే చేశాను. బొంబాయి సాంబార్ అనేది అందరికీ తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. దానికోసం మనం కొన్ని పచ్చిమిర్చి అండ్ ఒక టమాటా అండ్ ఆనియన్ మొత్తం చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత టమాటా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఇంకొక గిన్నెలో శనగపిండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఇది ఫ్రై అయింది కాబట్టి అందులోకి ఈ మిశ్రమం యాడ్ చేయాలి. మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఉప్పు కూడా వేసుకోవాలి. కారం కూడా చూసుకొని కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ఇక్కడ ఉడకనేస్తున్నాను. ఇంకొద్ది కొత్తిమీర అయితే అలానే పెట్టినాను. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ వేద్దామనేసి. ఇక్కడైతే ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయినాయి. ఇలా ఎంతమంది క్లాత్ వేసి ఇడ్లీలు చేస్తారో కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకైతే ఆరోగ్యము ఆయిల్ అనేది కూడా అస్సలు వేయము. ఇలా కొంచెం చన్నీళ్ళు అయితే చల్లేసి తీసామంటే అలా నీట్గా అయితే ఇడ్లీలు వచ్చేస్తాయి. చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇడ్లీలు. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.